ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ పరిశుద్ధ దినమున శుభములు, దేవుని ఆశీర్వాదములు మీకు అందిస్తూ ఉన్నాను. ప్రియులారా, క్రీస్తు పునరుద్ధానము తర్వాత 5వ ఆదివారము. ఈ దినము మనకివ్వబడిన అంశము క్రీస్తు సమాధానము, ఇతరులతో పంచుకొను కార్యోద్యమ స్ఫూర్తి. క్రీస్తు సమాధానము, ఇతరులతో పంచుకొను కార్యోద్యమ స్ఫూర్తి. ఈ అంశమును ధ్యానం చేయుటగాను ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠములు మీకా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనములు, కీర్తనల గ్రంథము 85వ దావీదు కీర్తన, పత్రికల పాఠముగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు, మరియు సువార్తల పాఠముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుండి 49వ వచనం వరకు రాయబడిన సువార్తల పాఠము. ఇవ్వబడిన ఈ లేఖన పాఠము అనుసరించి ఈరోజు మనకివ్వబడినటువంటి అంశము సంఘముగా క్రీస్తు సమాధానము, ఇతరులతో పంచుకొను కార్యోద్యమ స్ఫూర్తి. ఈ అంశమును ధ్యానం చేయటగాను తలలు వంచి ప్రార్థించుదాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమున సంఘముగా మీరు మాకిచ్చిన కుటుంబాలలో చేరి నీ నామమును స్తుతించి ఆరాధించుటకును, మాకివ్వబడిన ఈ అంశము ద్వారా నీ సత్యవాక్యమును మేము తెలుసుకొని నిన్ను స్తుతించి మహిమపరచుటకు నీ సహాయమును మాకు దయచేయమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, క్రీస్తు పునరుద్ధానము తర్వాత 5వ ఆదివారము మనకివ్వబడిన అంశము క్రీస్తు సమాధానము, ఇతరులతో పంచుకొను కార్యోద్యమ స్ఫూర్తి. ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఆధ్యాత్మిక ఛాలెంజ్, ఆధ్యాత్మిక సవాల్ మన ముందు కనబడుతున్నది. క్రైస్తవ జీవితము ఆధ్యాత్మిక సవాలుతో కూడినది. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన కుటుంబము, సంఘము, ఈ సమాజములో ప్రభు మనకు అప్పగించినటువంటి సమాధానమును ప్రకటించవలసినటువంటి ఉద్యమ స్ఫూర్తిని, కార్యోద్యమ స్ఫూర్తిని కలిగి ఉండాలని ఈ అంశం మనకు బోధిస్తుంది. ఈరోజు క్రైస్తవ సంఘముగా మనమున్నటువంటి పరిస్థితులలో, చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. గత 40 దినాలు పైగా ఈరోజు మనము దేవుని సంఘములో, దేవుని మహిమార్థము నిర్మించబడినటువంటి ఆలయంలో చేరి దేవుని ఆరాధించలేని పరిస్థితులలో మనం ఉంటున్నాం. కుటుంబాలలో ప్రతి ఆదివారమున, ప్రతి దినము దేవుని ఆరాధిస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన ముందు ఒక ఆధ్యాత్మిక ఛాలెంజ్ కనబడుతుంది. కారణం ఏంటి అంటే, క్రీస్తు యొక్క సమాధానము అందించవలసినటువంటి బాధ్యత సంఘంపై మోపబడింది. యేసుక్రీస్తు ప్రభు మనకు అప్పగించినటువంటి బాధ్యత
లేదా మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటం. ఇది ఒక ఉద్యమ స్ఫూర్తిలాగా కొనసాగాలి అని ప్రభు మనకు బోధించాడు. ఈరోజు మనము ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ అంశంలో 3 భాగాలు ఉన్నాయి. క్రీస్తు సమాధానము, ఇతరులతో పంచుకొను కార్యోద్యమ స్ఫూర్తి. ఈ టైటిల్ని మనం 3 భాగాలుగా విభజించినప్పుడు 1 క్రీస్తు సమాధానము, 2 ఇతరులతో పంచుకోవటం, 3 కార్యోద్యమ స్ఫూర్తి. ఈ 3 కలయిక ఈ అంశము. అనగా క్రీస్తు యొక్క సమాధానమును అనుభవించినటువంటి విశ్వాసి లేదా విశ్వాసురాలు, క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ సంఘము, క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానమును పొందుకున్నటువంటి ఈ సంఘము వెలుపట ఉన్నటువంటి ప్రజలకు ఈ సమాధానమును అందించాలి. అందించడానికి కావలసింది ఏంటంటే కార్యోద్యమ స్ఫూర్తి. ఉద్యమ స్ఫూర్తి కాదు, కార్యోద్యమ స్ఫూర్తి. అంటే కొన్ని కార్యాలు మనము చేసినప్పుడు క్రీస్తు యొక్క సమాధానం ఇతరులకు అందించబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. పౌలు భక్తుడు తన జీవిత అనుభవములో, తన పరిచర్యలో ఈ యొక్క అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు మనకివ్వబడినటువంటి 4 పాఠాల్లో నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు రాయబడిన వాక్య భాగంలో నుండి ఈ అంశాన్ని మనం ధ్యానం చేయుటకు దేవుని యొక్క సహాయం నిమిత్తమై మనం వస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, దేవుని సంఘము, దేవుడు తన స్వరక్తమిచ్చి కొనబడిన సంఘము, క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానమును అనుభవిస్తున్నటువంటి సంఘము ఇతరులతో క్రీస్తు యొక్క సమాధానమును పంచుకొనుటలో కార్యోద్యమ స్ఫూర్తి కలిగి ఉండాలి అని ఈ అంశం మనకు నేర్పిస్తుంది. పౌలు భక్తుని జీవితంలో అది మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన పరిచర్యలో, ఆయన జీవిత అనుభవంలో, ఆయన ఈ ఉత్తరము రాయటలో, ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి ఈ ఉత్తరములో మనకివ్వబడినటువంటి ఈ లేఖన పాఠంలో మనకది కనబడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ దినమున క్రైస్తవ సంఘముగా, కుటుంబాలుగా, విశ్వాసులముగా మనము దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు క్రీస్తు సమాధానము అనే అనుభవం మనము కలిగి ఉండి దానిని ఇతరులకు పంచవలసినటువంటి కార్యోద్యమ స్ఫూర్తిని మనం కలిగి ఉండాలని మనకు నేర్పించబడుతుంది. పౌలు భక్తుడు ఈ ఉత్తరం, ఫిలిప్పీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు సమాధానము అనే ఈ అనుభవం ఎలా వస్తుంది? ఇది ఎలా మన జీవితంలోనికి మనము దీన్ని అనుభవించగలము? పౌలు భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు. 9వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అటు వాటిని చేయుడి అని చెప్తున్నాడు. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి మీరు క్రీస్తు సమాధానమును కలిగి ఉండాలి అని అంటే, మీరు నా వలన ఏమి నేర్చుకున్నారో, ఏమి విన్నారో, నాలో మీరు ఏమి చూశారో, నా ద్వారా మీరు ఏమి అంగీకరించారో అట్టి వాటిని మీరు చేయాలి. చేయటం అంటే మీరు ఈ కార్యములను మీరు అనుసరించాలి
కార్యోద్యమ స్ఫూర్తి కలిగి ఉండాలి. నా ద్వారా మీరు నేర్చుకున్నవి, నా ద్వారా మీరు అంగీకరించినవి, నా ద్వారా మీరు చూసినవి, నా ద్వారా మీరు విన్న వాటిని చేయాలి. అప్పుడు క్రీస్తు యొక్క సమాధానము మీ అనుభవంలోనికి వస్తుంది అని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, రెండవది అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన అటువాచన మీరు చేయండి. ఏంటివి పౌలు భక్తుడు చేయమని చెబుతున్నది? ఏం చేయమని ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు? రెండవది అక్కడ మనం చూస్తున్నాం, ఏం చేయాలని, వేటి మీద మన యొక్క ధ్యానం ఉంచాలని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 8వ వచనము 2వ భాగము, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము ఒక వ్యక్తి సంపూర్ణంగా అనుభవించాలి అంటే, అది పరిపూర్ణమైనదిగా అతని జీవితంలో ఉండాలి అంటే కొన్నిటి మీద మనం ధ్యానం ఉంచాలి, మన దృష్టి నిలపాలి అని భక్తుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రజలు అన్నీ కలిగి ఉంటారు, కానీ తన హృదయంలో ఒక వెలితి ఉంటుంది. అతనికి సమాధానం ఉండదు, అతనికి నెమ్మది ఉండదు, అతని జీవితంలో సుఖం అనేది అతనికి తెలియదు, సంతోషం అనేది అతనికి అనుభవంలోకి రాలేదు, ఆనందం అంటే ఏంటో తెలియదు. అన్నీ ఉన్నాయి అనుభవించడానికి, కానీ మనిషి ఒంటరివాడిగా ఉన్నాడు. ఎందుకు ఒంటరివాడిగా ఉన్నాడు అంటే అతని దృష్టి ఈలోక సంబంధమైన వాటి మీద ఉన్నది కనుక. కానీ పౌలు భక్తుడు సెలవిచ్చేది ఏంటంటే, నీవు క్రీస్తు యొక్క సమాధానమును నీవు కలిగి ఉండాలంటే అది శాశ్వతమైనది, అది మన హృదయములకు శాంతినిచ్చేది, అది ఎవరు తీసివేయలేనిది. అది మీరు కలిగి ఉండాలంటే వాటిని మీరు అనుసరించాలి, వాటి మీద మీరు ధ్యానం ఉంచాలి. అప్పుడే మీ హృదయములకు శాంతి, సమాధానము దొరుకుతుందని పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఈరోజు మానవ జీవితానికి అవసరం అన్నీ కూడా బయట దొరుకుతున్నాయి. ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి, ఈ శరీరాన్ని సంతోషపరచడానికి, ఈ శరీరాన్ని ఆనందపరచడానికి అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ హృదయాన్ని ఆనందపరిచేవి, హృదయంలో శాంతిని కలుగ చేసేవి, హృదయంలో నెమ్మదిని కలుగ చేసేవి ఎక్కడ దొరుకుతాయి అంటే అవి క్రీస్తు ద్వారా దొరుకుతాయి. క్రీస్తు ద్వారా అది దొరకాలి అంటే మనము కొన్ని పనులు చేయవలసింది, కొన్ని పనులు చేయాల్సింది. అదే కార్యోద్యమ స్ఫూర్తి అన్నమాట. ఏంటది? అవి మనం చూసినప్పుడు 8వ వచనం నుండి పౌలు భక్తుడు కొన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ, మీరు క్రీస్తు సమాధానము కలిగి ఉండాలంటే వారి ముందరికి ఒక ఆరు ప్రాముఖ్యమైనటువంటి విలువలను వారి ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు. వీటి మీద మీరు ధ్యానం ఉంచుకోండి, వీటిని మీరు చేయండి. నా వలన ఇవి మీరు నేర్చుకున్నారు, నా ద్వారా వీటిని మీరు అంగీకరించారు, నా వలన మీరు విన్నారు, నా దగ్గర వీటిని మీరు చూశారు, కాబట్టి మీరు వాటి మీద ధ్యానం ఉంచండి అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ సంఘముగా మనము దేవుడు మనకిచ్చిన చక్కటి కుటుంబాలలో చేరి మనం క్రీస్తుని ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనము ఆయా రీతులుగా వింటున్నప్పుడు మనము ధ్యానం ఉంచుకునవలసిన వాటిని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు సమాధానము నిజంగా నీవు అనుభవించాలని నీవు అనుకుంటే, నీ హృదయములో ప్రభు యొక్క ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, ప్రభులో ఎల్లప్పుడూ నీవు ఆనందించే అనుభవము నాకు కావాలి అంటే ఈ 6ని మనము
మనం అనుసరించాలి, వాటి మీద మన దృష్టి, మన ధ్యానం ఉండాలని భక్తుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక్కొక్క దాన్ని మనం ఆలోచన చేస్తాం. మొదటిది, ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవో. ఈరోజు అనేక విషయాలు సంఘములో బోధించబడుతున్నాయి. అనేక రకాలుగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. ప్రజలు రకరకాలుగా దేవుని యొక్క వాక్యమును రకరకాలుగా వింటూ ఉన్నారు. అయితే అందులో సత్యమైనవి ఉన్నాయి, అసత్యమైన బోధలు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా సమాధానాన్ని తీసుకొని వస్తాయి అంటే రావు. ఎందుకంటే ఏది సత్యమో ఏది అసత్యమో సంఘమునకు తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వ్యక్తికి సత్యం అంటే ఏంటో, అసత్యం అంటే ఏంటో నీకు తెలిసి ఉండాలి. ఎందుకు భక్తుడైన పౌలు ఈ మాటను అక్కడ రాస్తున్నాడంటే, ఫిలిప్పీ సంఘములో కొన్ని విమత బోధలు అక్కడ వచ్చాయి. చూడండి, మొదటి అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం నుండి మనం గమనించినప్పుడు, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. 18వ వచనంలో, అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. అంటే ఫిలిప్పీ సంఘములో కొంతమంది వక్ర బుద్ధి చేత క్రీస్తుని బోధించేవారు ఉన్నారు. అలాంటి వారికి, అలాంటి సంఘములో, ఆ సంఘానికి పౌలు భక్తుడి ఉత్తరాన్ని రాస్తూ, మీరు సత్యము అనే దాని మీద మీ మనస్సు ఉంచాలి, మీ మనస్సు కేంద్రీకరించాలి. రకరకాల బోధలు మీకు వినబడుతూ ఉంటాయి. అయితే ఏది సత్యమో నీవు తెలుసుకోవాలి, దాని మీదనే నీ మనస్సును కేంద్రీకరించాలి. అప్పుడే నీకు సమాధానము అనేది దొరుకుతుంది అని భక్తుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు 4వ అధ్యాయములో ఒక మాటని మనము చూస్తాము. మనము గమనించినప్పుడు ప్రియులారా, చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి మనం గమనించినప్పుడు, ఈరోజు సంఘములో, ఆనాడు ఫిలిప్పీ సంఘములో రకరకాల బోధలు వారు విన్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో మీరు తెలుసుకొని సత్యమైన దానిని మీరు అనుసరించాలని పౌలు భక్తుడు ఆనాటి ఫిలిప్పీ సంఘానికి ఆయన ఈ ఉత్తరం రాశాడు. ఈరోజు అదే మాటలు కూడా మనము అంగీకరించవలసిన వారమై ఉంటున్నాం. కారణం ఏమంటే, ఈరోజు కూడా సంఘములో, క్రైస్తవ సార్వత్రిక సంఘములో అనేక రకాలైన బోధలు మనకు వినిపించబడుతూ ఉన్నాయి. రకరకాలుగా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. అనేక మంది ఈరోజు క్రీస్తు యొక్క సువార్తను కక్ష చేతను, మిష చేతను, వక్ర బుద్ధి చేతను వారు బోధించడం మనం చూస్తున్నాం. అయితే ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసురాలుగా, క్రీస్తు రక్షణను పొందుకున్నటువంటి వాడుగా నీ చేతిలో ఒక పరిశుద్ధ గ్రంథము దేవుడు నీకు ఇచ్చాడు. నీవు లేఖనములను ప్రకారము ఈ వాక్యం ఉందా లేదా అని నీవు అనుసరించి, సత్యాన్ని అనుసరించవలసినటువంటి బాధ్యత అది నీ మీద ఉన్నది. అప్పుడే నీకు క్రీస్తు అనుగ్రహించే సమాధానం నీవు పొందగలవని నీవు తెలుసుకోగలవు. ఈరోజు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మనము గమనిస్తున్నప్పుడు 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని చెప్పబడింది. ఫిలిప్పీ సంఘానికి భక్తుడైన పౌలు సత్యమును మీరు అనుసరించాలని వ్రాసి ఉన్నాడు. తన శిష్యుడైన తిమోతికి ఆయన హెచ్చరిక చేస్తూ, సంఘములో జనులో హితబోధన సహించేవారు వారు తక్కువగా ఉంటారు. దానిని సహించలేక తమ కొరకు బోధకులను ఏర్పాటు చేసుకొని కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది.
ప్రియులారా, క్రీస్తు యొక్క వాక్యము కథలతో నడిచేది కాదు. క్రీస్తు యొక్క సువార్త అది సత్యమునకు స్తంభమైనటువంటిదని మనం గమనించాలి. క్రీస్తు యొక్క సువార్త క్రీస్తు యొక్క సంఘము సత్యమునకు స్తంభమైనది. కథలతో అది ప్రసంగము, దేవుని వాక్యము ప్రకటించబడుతూ వెళ్తూ ఉండేది కాదు. ఈరోజు చాలామంది మనం వింటున్నాం కూడా. యేసుక్రీస్తు ప్రభువు ఉపమానాల ద్వారా బోధించాడు కాబట్టి మేము కూడా ఉపమానాల రీతిగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామని బోధకులు చెప్పడం మనం చూస్తున్నాం. నిజమే, యేసుక్రీస్తు ప్రభు ఉపమానాల ద్వారా ఆయన బోధించాడు. ఆ ఉపమానాలు వారు దైనందిన జీవితంలో ఉన్న వాటిని తీసుకొని ప్రభువు అక్కడ బోధించాడు. మరి ఆ తర్వాత ఈ బోధ అప్పగించబడిన శిష్యులు వారి బోధల్లో ఎక్కడ కూడా ఉపమానాలు మనకు కనపడవే. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త మనం గనుక సువార్తల తరువాత శిష్యులు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించారు. పౌలు భక్తుడు, పేతురు, శిష్యులు అందరూ కూడా ఎక్కడ కూడా వారు ఉపమానాలు బోధించినట్టుగా మనకు కనపడదు. పరిశుద్ధ లేఖనములను మనము ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆ బాధ్యతను, అప్పగించబడినటువంటి ఆజ్ఞను పొందుకున్నటువంటి శిష్యులు, ప్రభు అప్పగించిన బాధ్యతను ప్రభు ఇచ్చిన ఆజ్ఞను పొందుకున్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, రక్షకుడని వారు బోధించడము, వారు ఖండించారు, గద్దించారు, బుద్ధి చెప్పారు, హెచ్చరించారు. ఈరోజు సంఘములో కాపరులు ఈ విధమైనటువంటి పరిచర్యను కలిగి ఉండలేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే సంఘములో, విశ్వాసులలో క్రీస్తు అనే సమాధానమును, క్రీస్తు అనుగ్రహించే పరిపూర్ణమైన శ్రేష్టమైన సమాధానమును అనుభవించలేని స్థితిలో ఈరోజు మనం ఉంటున్నాం. హెచ్చరిక, గద్దింపు నీ పాపాన్ని గురించి, నీ యొక్క తప్పులను గురించి గద్దించినప్పుడు మనము పాపమును హృదయంలో ఉంచుకొని మనము ఆశీర్వాదం కోరుకుంటే సమాధానం ఉంటుందా? అక్కడ ఉండదు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అని చెప్పి నేను సమాధానం గల దానివే పో అంటే కుదురుద్దా? యేసు ప్రభు యొక్క పరీక్షల్లో మనం చూస్తాము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, ఇక మీదట పాపము చేయకము, సమాధానం గల దానిపై వెళ్ళు. పాపము ఎక్కడ ఉండదో అక్కడ సమాధానము ఉంటుంది. ఈరోజు మనం అది నేర్చుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనమును మనం గమనించినప్పుడు తిమోతికి పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనది. చాలా స్పష్టంగా పౌలు భక్తుడు చాలా స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. జీవము గల దేవుని సంఘములో జనుల యొక్క ప్రవర్తన, జనులు అని మనం చూస్తున్నాము. అక్కడ పుట్నోట్లో అది నీవు అంటే వ్యక్తిగా నువ్వు ఎలా ప్రవర్తించాలి అంటే, నీవు ఉన్న సంఘములో నీవు సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నావు అని పౌలు భక్తుడు బోధిస్తున్నాడు. 16వ వచనంలో మనం చూస్తున్నాం, నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై దేశమయుడయ్యను. ఈరోజు దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నీవించిన వాక్యము లేఖనాలతో నీవు సరిపోల్చుకోవాలి. చివరికి నేను బోధించింది కూడా మీరు లేఖనాలతో సరిగా ఉందా లేదా అనేది కూడా పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు
బోధించబడుతుంది. భక్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, నా ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారు, ఏది విన్నారు, ఏది అంగీకరించారు, ఏది చూశారు నా జీవితంలో అంటే సత్యమును బోధించటం. ఆయన పరిచర్యలు ఎక్కడ కూడా ఎలాంటి కథలు బోధించబడవు, ఎలాంటి స్టోరీస్ బోధించబడవు. ఈరోజు సత్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించడం సత్యము. దేవుని వాక్యాన్ని స్పష్టంగా ప్రజల యొక్క జీవిత విధానాన్ని మార్చేదిగా ఉండడానికి ఈరోజు మనము పిలువబడ్డాము. ఈ సత్యము సంఘమునకు స్తంభమును ఆధారమైనది కనుక తద్వారా క్రీస్తు యొక్క సమాధానము ప్రజల హృదయాల్లోనికి ప్రవహిస్తుంది అని మనకు అర్థమవుతుంది. ప్రియులారా, రెండవది మనం చూస్తాం. రెండవది పౌలు భక్తుడు బోధించింది ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ఏవి మాన్యమైనవో, ఏవి మాన్యమైనవో. మాన్యమైనవి అనగా గౌరవమైనది, గౌరవప్రదమైనది, పరిశుద్ధత, పవిత్రత కలిగినటువంటి వాటి మీద మనము ధ్యానం ఉంచాలి. చూస్తాం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ఆ మాటలు మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. అది ఆయనకు గౌరవప్రదమైనది. ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. గురి యొద్దకు పరిగెత్తడము, ప్రభు కొరకు పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన జీవితంలో మాన్యమైన దానిని, అతని వ్యక్తిత్వాన్ని, అతని వ్యక్తిగత జీవితాన్ని, అతని విశ్వాస జీవితాన్ని బలపరిచే ఒక మాన్యమైన దానిని ఆయన ఎన్నుకున్నాడు. అదే సంఘానికి బోధిస్తున్నాడు. దీని మీద మీరు ధ్యానం ఉంచుకోండి, అప్పుడు మీకు క్రీస్తు సమాధానము దొరుకుతుంది అని చెప్తున్నాడు. మూడవది మనం చూస్తాం. మూడవది ఏంటిది అని మనం గమనించినప్పుడు, న్యాయమైనది. ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో. నేడు ప్రజలు తమకు ఆనందాన్ని, శారీరక మానసిక ఆనందాన్ని ఇచ్చే అనేక వాటి మీద దృష్టి పెడుతున్నారు. అయితే వాటి వలన సమాధానము దొరకదు, నెమ్మది దొరకదు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములని 89వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తాం. దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు కనుకనే నేను పాపములో ఉండగా ఆ పాపములో నుండి విడిపించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మన నిమిత్తము శిలువ మరణానికి అప్పగించాడు. క్రీస్తు ప్రేమ మన నిమిత్తము ప్రభువుని ఆయన శిలువ మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు కాబట్టి. ఒకప్పుడు మనం దేవుని స్వరూపంలో సృజించబడిన వారము. ఇప్పుడు పాపములో జీవిస్తున్నటువంటి మనము పాపములో జీవించుట దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన న్యాయము శిలువలో అది మనకు చూపెట్టి ఉన్నాడు. నేను న్యాయవంతుడనైన దేవుడునని శిలువ మరణము ద్వారా సమస్త మానవాళికి ప్రభు ఆయన చూపెట్టాడు. దావీదు భక్తుడు అంటున్నాడు 89వ కీర్తన 14వ వచనంలో, నీతి న్యాయములు దేవుని సింహాసనమునకు ఆధారములు అని అక్కడ మనకు బోధించబడుతుంది. ప్రియులారా, 3వ అధ్యాయము 7వ వచనము మనం చూస్తాం. భక్తుడైనటువంటి పౌలు ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని తన రక్షకుడుగా అంగీకరించాడో, ఆయన తన జీవితంలో న్యాయం చేయడానికి, దేవుని ఎడలుగా న్యాయంగా ఉండడానికి, దేవుడు తనకు అప్పగించిన బాధ్యతలను, తనకు అప్పగించినటువంటి పనిని నిస్వార్థంగా దేవుని మహిమ కొరకు చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో
వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఇది పౌలు యొక్క న్యాయవిధి. అందుకే ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, ఏవి న్యాయమైనవో, మీరు నా ద్వారా ఏం చూశారో, నాలో మీరు ఏమి అంగీకరించారో, నా జీవితం ద్వారా మీరు ఏది విన్నారో మీకు తెలుసు. నాకున్న అన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను. నాకు లాభకరమైన వాటన్నిటినీ నేను అనుసరించిన న్యాయ విధిని మీరు అనుసరించినప్పుడు, దాని మీద మీరు దృష్టి కేంద్రీకరించినప్పుడు క్రీస్తు సమాధానము మీ హృదయంలోనికి వస్తుంది. నాలుగవది మనం చూస్తున్నాం, ఏవి పవిత్రమైనవో అనగా నైతిక విలువలతో కూడిన వాటిపై మనస్సు నిలపడము. నైతిక విలువలతో కూడిన వాటిపై మనస్సు నిలపడము. అపవిత్రమైన వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన వాటి మీద మనస్సు నిలపడము. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, పౌలు భక్తుని అనుభవం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ధర్మశాస్త్రం వలన నా నీతి నాకు పవిత్రతను తీసుకురాలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన నేను నీతిమంతుడిగా చేయబడ్డాను. అది నాకు పవిత్రమైన జీవితాన్ని తీసుకుని వచ్చింది. ఈ పవిత్రతను నేను అనుసరించాను. ఆ నీతి ద్వారా నేను నీతి గలవాడనై దేవుని ఎదుట నేను నీతిమంతుడిగా కనబడడానికి నేను ఈ నీతిని అనుసరించాను. ఈ పవిత్రమైన మార్గాన్ని నేను అనుసరించానని భక్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, పవిత్రమైన వాటి మీద మనం దృష్టి, మన స్వనీతి ఇక్కడ పనికిరాదు. ఈరోజు క్రైస్తవ సంఘములో ఈ యొక్క బలహీనత, ఆధ్యాత్మిక బలహీనత చాలా మనకు కనబడుతుంది. స్వనీతి అనేది. పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకున్న తర్వాత ధర్మశాస్త్రం వలనైన నీతిని నేను ఎంచుకోలేదు. దేవుని యందు విశ్వాసం గలవాడనై నేను ఆయన యందు అగపడు నిమిత్తము నేను ముందుకు సాగిపోతున్నానని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఐదవది మనం చూస్తాం. ఏవి రమ్యమైనవో. ఈరోజు ఆకర్షణీయమైన ప్రపంచంలో మనం ఉన్నాం. డిజిటల్ యుగంలో మనము ఉన్నాము. మన ముందున్నటువంటి కాలము అంతా డిజిటల్ మయం అవుతుంది, ఆకర్షిస్తుంది మనల్ని. అలనాడు ఏదైనా తోటలో చూపునకు అందమైనది, రమ్యమైనది అయినటువంటి ఆ పండును తిన్నటువంటి అవ్వ దేవుని నుండి దూరం అయిపోయింది, సమాధానం కోల్పోయింది, తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఈరోజు కూడా మనని ఆకర్షించే ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. మన చుట్టూ అనేక రకాలైన ఆకర్షణలతో మనం ఉన్నాం. అది క్రైస్తవ సంఘములో కూడా అలాంటి పరిస్థితే ఉన్నది. ఏవి రమ్యమైనవో, ఆకర్షణతో కూడింది కాదు ఇది. రమ్యమైనది అంటే అర్థము ఆకర్షణీయమైనది అని కాదు అర్థము. ప్రేమతో కూడిన భావము, ప్రేమపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉన్నటువంటిది, ప్రేమ, దయ, కనికరం, జాలితో కూడినటువంటిది. అప్పుడు దేవుని సమాధానము మనకు వస్తుంది. చూడండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి ఈ పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే 11వ వచనము 2వ భాగము, ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎచ్చిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆయన ఎన్నుకున్న రమ్యమైన మార్గం ఇది. ప్రేమతో కూడినది, ప్రేమపూర్వకమైన సంబంధాలపై మనసు నిలిపిన వాడై
నేను ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అప్పుడు మీ హృదయములకు సమాధానము దొరుకుతుంది. ఈరోజు ఎందుకు మానవుడు సమాధానాన్ని అనుభవించలేకపోతున్నాడు? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. ఎందుకు మన హృదయాల్లో సమాధానం అనేది మనము అనుభవించలేకపోగా ఇతరులు దాన్ని పంచలేకపోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ మనము అనుసరించలేకపోతున్నాం. చివరిగా ఆరవది మనం గమనించినప్పుడు ఏవి ఖ్యాతి గలవో మీరు అనుసరించాలి. మంచి పేరు గలవాటి పైన దేవునికి ప్రీతికరమైన వాటి మీద మనము మనస్సు నిలపవలసిన వారమైంచినాం. 3వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. పౌలు యొక్క గురి ఆయనకు ఖ్యాతిని తీసుకొచ్చేది. ప్రభు ఆయన కొరకు సిద్ధపరిచిన దానిని ఆయన ఎన్నుకున్నాడు. ఇదివరకే నేను గెలిచితేనని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనని ఆయనను నేను అనుకునటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతును దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుచున్నాను. ఖ్యాతి గల దానిని, దేవునికి ఇష్టమైన దాన్ని, దేవునికి ప్రీతికరమైన దాన్ని, క్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన దానిని నేను పట్టుకొని పరిగెత్తుచున్నాను అని, నేను ఇదివరకే పట్టుకున్నానని, గెలిచితనని నేను అనుకోవడం లేదు. క్రైస్తవ విశ్వాస జీవిత యాత్ర ఒక దగ్గర ఆగిపోయేది కాదు. ప్రతి దినము పరిగెత్తుతూనే ఉండాలి. మన విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తుతూనే ఉండాలి. అప్పటికే మనం సాధించామని, గెలిచామని చెప్పుకోవడానికి లేదు. మన జీవిత పర్యంతము మనం పరిగెత్తుతూనే ఉండాలి. వీటి మీద ధ్యానం ఉంచి 6 విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైన ఖ్యాతి గలవో మనకు తెలుసు. వాటిని బోధించాడు. ఈ 6 కూడా పౌలు భక్తుని జీవితంలో ఆయన అనుభవించాడు. అందుకే అక్కడ రాస్తూ ఉన్నాడు 9వ వచనంలో, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుదురో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితురో అట్టి వాటిని మీరు చేయాలి. అప్పుడు సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడైండును. ఎప్పుడు వస్తుంది సమాధానం అంటే ఇవన్నీ చేసినప్పుడు, వాటి మీద ధ్యానం ఉంచి వాటిని అనుసరించినప్పుడు వ్యక్తి లేదా కుటుంబం, సంఘము సమాధానమును పొందుతుంది. ఇవి చేయటం అనేది కార్యోద్యమ స్ఫూర్తి. ఇవి చేయవలసిన కార్యములు, ఉద్యమానికి కావలసిన సాధనాలు, ఇవి కార్యములు. ఆ స్ఫూర్తి నింపే కార్యక్రమాలు యేసు ప్రభు తన భక్తుడైన పౌలు గారి ద్వారా ఈ విలువలతో, ఆ స్ఫూర్తితో మనము ఇతరులకి క్రీస్తు యొక్క సమాధానమును పంచవలసిన వారమై ఉంచున్నామని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ అనుభవం రావాలంటే, వీటి మీద మనం ధ్యానం ఉంచాలి అంటే, వీటిని మనం చేయాలి అంటే, పౌలు భక్తుడు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడో ఇవన్నీ మనం చేయాలి అంటే మనకు ఒకటి అవసరం. మన జీవితంలో మనం అనుసరించవలసినవి, చేపట్టవలసినవి అక్కడ రాయబడుతున్నాయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము 6వ వచనము, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి. ఈ రెండింటిని మనం జయించగలగాలి. 1 సహనము, 2 చింత. సహనము అనేది ఎప్పుడు తెలుస్తుందంటే చింత అనే దానిని జయించినప్పుడు. చింత అనేది మన అల్ప విశ్వాసాన్ని తెలియజేసింది. మన దృష్టిని దేవుని మీద నుండి మరలేలా చేస్తుంది. దేవుని మీద కేంద్రీకరించకుండా చేసేది ఏంటంటే మనలో ఉన్న చింత. అందుకే ప్రభు పేతురు భక్తుని ద్వారా రాయించాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు.
ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వేయండి, ఆయన మీద వేయండి. ఇక్కడ ప్రభు తన భక్తుడైన పౌలు గారి ద్వారా చింత అనే దానిని జయించడము, ఎప్పుడైతే దాన్ని జయించడం అనే అనుభవం వస్తుందో అక్కడ సహనము ఉన్నదని ప్రజలకు అర్థమవుతుంది. అతని జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో క్రైస్తవుడుగా, విశ్వాసరాలుగా, విశ్వాసిగా, సంఘముగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో వీటిని మనము అనుసరిస్తూ ఉన్నప్పుడు, మన వచ్చే శ్రమలలో, కష్టాలలో, బాధల్లో ఈ సహనాన్ని కలిగి ఉన్నప్పుడు, చింతపడకుండా మనం ఉన్నప్పుడు ప్రజలకి తెలుస్తుంది, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. నీవు వెళ్ళి సువార్తను ప్రకటించడం అవసరం లేదప్పుడు. నీ వ్యక్తిగత విశ్వాస జీవితములో ఉండే సహనమే ఇతరులకు తెలుస్తుంది, ఇతడు క్రీస్తు సమాధానము కలిగి ఉన్నాడని. అదే స్ఫూర్తినిస్తుంది వారికి. ఈ అనుభవం మనం కలిగి ఉండడానికి పౌలు భక్తుడు చెప్తున్నాడు, చింతను జయించుట అనేది సహనం అనే దానితో ముడిపడి ఉంది. చింత అనే దాన్ని నీవు జయించాలంటే నీవు సహనము కలిగి ఉండాలి. చింత అనేది మన అల్ప విశ్వాసాన్ని, దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని అది తగ్గించేస్తుంది, మన నిరీక్షణను కోల్పోయేలా చేస్తుంది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, దేనిని గూర్చి చింతపడకుడే. ఎందుకు ఈ మాట అన్నాడు చూడాలి ప్రియులారా. ఆయనకున్న ఆధిక్యతలు ఎన్ని? చాలా ఉన్నాయి. 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 3వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆయన 4వ వచనం నుండి ఆయన రాస్తూ ఉన్నాడు అనేక విషయాలు. నేను 8వ దినమున సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశపు వాడును, హెబ్రీ భాష మాట్లాడేవాడును, ధర్మశాస్త్రముందు ఆసక్తి గలవాడును, పరిసైడును, క్రైస్తవ సంఘమును హింసించుటలో యూదా మత ఆసక్తి కలిగిన వాడును, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడిగా ఉన్నవాడును. ఇవన్నీ పౌలు సౌలుగా ఉన్నప్పుడు కలిగి ఉన్న ఆధిక్యతలు, అతిశయించడానికి కారణాలు. అయితే ఇవేవి ఆయనకు సమాధానమును ఇవ్వలేదు. ఎప్పుడైతే సౌలు క్రీస్తు యేసు చేత పట్టబడి పౌలుగా మారిన తర్వాత అతనికున్న అతిశయం, అతను అతిశయించడానికి కారణమైన అన్నిటినీ కూడా ఆయన వదిలేసుకున్నాడు. అవేవి కూడా ఆయనను చింతపడేలా చేయలేదు. ఈరోజు క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా, విశ్వాసరాలుగా నీవు చింతపడుతున్నావు దేని విషయంలో అనేది నీవు ఆలోచన చేయాలి. ఈరోజు సంఘములో మనం అతిశయించడానికి అనేకమైన వాటిని చెప్పుకుంటాం. కానీ పౌలు ఎప్పుడైతే ఆయన సౌలుగా ఉన్నప్పుడు అతిశయించడానికి కారణాలు ఏదైతే ఉన్నాయో, ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయో, ఆయన క్రీస్తు యేసు చేత పట్టబడిన తర్వాత ఏది కూడా వాటిని ముందుకు తీసుకొని రాలేదు. వాటిని ఆయన ముందు పెట్టుకొని ఆయన నడవలేదు. వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అప్పుడే ఆయన సమాధానాన్ని పొందగలిగాడు. ఇతరులకు తన సువార్తను, యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాడు. మీరు నన్ను పోలి నడుచుకున్నాడని ధైర్యంతో చెప్పగలిగాడు. ఇవన్నీ సంఘానికి ఆయన బోధించాడు. ఆయన జీవితమే ఒక ఉద్యమ స్ఫూర్తితో కూడినదయ్యింది. ఆయన జీవితమే ఒక కార్యములతో అది నిండినదై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు క్రీస్తు యొక్క సమాధానము కలిగిన వాడే, తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పణ చేసుకున్నవాడు కనుకనే ఆయన సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, మీరు వీటి మీద ధ్యానం ఉంచుకోండి. మీరు దేనిని బట్టి మీరు చింతపడకుడి, మీ సహనమును సకల ప్రజలకు తెలియబడనీయుడి, ప్రభునందు ఆనందించండి. మీరు జైల్లో ఉండి ఉత్తరం రాస్తున్నాడు. మీరు ఆనందించాలి. ఆనందం ఎప్పుడు వస్తుంది? హృదయంలో సంతోషము, సమాధానము ఉన్నప్పుడు వస్తుంది. ఆ సమాధానము క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీరు పొందాలి అనుకుంటే నేను చూపిన మార్గంలో మీరు నడవాలి. వాటి మీద ధ్యానం ఉంచండి, వాటిని చేయండి. అప్పుడు మీ హృదయములకు, మీ తలంపులకు దేవుని సమాధానము తోడయించింది అని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి
ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ అనుభవం మనం కలిగి ఉండాలంటే మన అనుదిన జీవితంలో మనం ఎదురయ్యే విశ్వాస యాత్రలో ఎదురయ్యే ప్రతి కష్టంలో మనము న్యాయమైన వాటిని, ఖ్యాతిగల వాటిని, రమ్యమైన వాటిని, పవిత్రమైన వాటిని, మనము సత్యమైన వాటిని అనుసరించేటప్పుడు అనేక శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నీవు వీటన్నిటినీ జయించాలి అంటే, వీటిలో నీవు చింతపడకుండా ఉండాలి అంటే, నీవు చింతించకుండా ఉండాలి అంటే, సహనము కలిగి ఉండాలంటే నీకు ఒక ఆయుధం అవసరం, ఒక అనుభవం అవసరం. అదే అక్కడ చెప్తున్నాడు పౌలు భక్తుడు. మీరు దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రార్థన అనుభవం మనము కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన జీవితం ద్వారా ఇవన్నీ మనము పొందగలమని భక్తుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ అనుభవం ఎలా వస్తుంది మనకి? ఈ అనుభవం ఎలా వస్తుంది అంటే నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టువాడవై ఉండాలి. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సువార్త పాఠంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి ఒక వాగ్దానం చేశాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అవుతూ తన శిష్యులకి ఈ క్రీస్తు యొక్క సమాధానమును లోకమునకు అందించడానికి, లోకములోనికి తీసుకుని వెళ్ళడానికి అవసరమైనటువంటి వాగ్దానమును, వరమును వారికి ఇవ్వడానికి ఆయన వారికి ఒక పని అప్పగించాడు. 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పెను. పైనుండి శక్తి పొందుట. ఎప్పుడైతే శిష్యులు తండ్రి యేసు ప్రభు వాగ్దానం చేసిన దాన్ని కనిపెట్టుకొరకై వారు నిలిచి ఉన్నారు. అపోస్తల కార్యముల గ్రంథంలో చూడండి, మొదటి అధ్యాయం 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ అనుభవము చేత వారు నింపబడిన వారై క్రీస్తు వారికి అప్పగించినటువంటి సమాధాన సువార్తని కార్యోద్యమ స్ఫూర్తితో ఇతరులకి పంచుకున్నారు శిష్యులు. యెరూషలేములో, యూదయలో, సమరయలో, బూదిగంతముల వరకు ఆదిమ సంఘము దేవుని యొక్క సువార్తను మోసుకొని వెళ్ళింది. ఈరోజు నేటి ప్రపంచంలో నేను బ్రతుకుతూ ఉన్నా. నేటి క్రైస్తవ సంఘానికి అవసరమైనటువంటిది, అత్యవసరమైనది వేటి మీద మనం ధ్యానం ఉంచాలో, ఏది దేవునికి ప్రీతికరమైనదో, ఏవి ప్రభువు మనల్ని మెచ్చుకునేవో వాటి మీద మనం ధ్యానం ఉంచవలసినటువంటి సమయం, గడియ ఆసన్నమైనది. ఇప్పుడున్నటువంటి ప్రపంచము యొక్క దృక్పథం మారిపోతుంది. ఈ కరోనాకు ముందు, కరోనా తర్వాత ప్రపంచం యొక్క ముఖం చిత్రం మారిపోతుంది. ప్రియులారా, పరిచర్య దృక్పథం మారిపోతుంది. ప్రజల యొక్క జీవన విధానం మారిపోతుంది. ప్రభుత్వాల యొక్క వైఖరి మారిపోతుంది. ప్రభు యొక్క రాకడ దినాలు సమీపంగా ఉంటున్నాయి. సూచనలు ఒకదాని వెంట ఒకటి నెరవేరుతున్నాయి. ఈరోజు నేను ఆ సమాధానం కలిగిన వారమై క్రీస్తు అనుగ్రహించినటువంటి ఆ సమాధాన సువార్తను, ఆ సమాధానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా పొందుకున్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు క్రీస్తు యొక్క సమాధానం అందించబడాలి అంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ప్రతి కుటుంబము రావాల్సినటువంటి పరిస్థితులు. ఈ లాక్డౌన్ పీరియడ్ ప్రతి కుటుంబము దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. పెంతెకోస్తు అనుభవం రావడానికి వారు 50 దినాలు కనిపెట్టారు. పెంతెకోస్తు అంటే 50వ దినం. 50వ దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చి దేవుని సువార్తను
క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించారు, క్రీస్తు సమాధాన సువార్తను ప్రకటించారు. ఈరోజు ఈ లాక్డౌన్ పీరియడ్ అనంతరం సంఘం యొక్క ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉండాలంటే, పరిశుద్ధాత్మ అనుభవాన్ని ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి సంఘము పొందుకున్నదే తిరిగి సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత ఈ లోకంలో, ముఖ్యంగా మనమున్న ప్రాంతములో, ఈ దేశంలోనికి దేవుని సువార్తని, సమాధాన సువార్తను ప్రకటించే బలమైన సాధనాలుగా మనం ఉండడానికి దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఇతరులతో పంచుకోవడానికి ప్రభువా, మేము కార్యోద్యమ స్ఫూర్తి కలిగి ఉండడానికి మాకు పరిశుద్ధాత్మ అనుభవం అవసరమైంది. ప్రభువా, నీవు మాకు వాగ్దానం చేశావు, పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణంలో నిలిచి ఉంటుడని. ప్రభువా, మేము కూడా కొన్ని దినాలుగా మా కుటుంబాల్లోనే ఉంటున్నాం. ఈ లాక్డౌన్ పీరియడ్ అంతా మేము కుటుంబాలతో నిన్ను ఆరాధిస్తున్నాం. ప్రతి క్రైస్తవ కుటుంబం, ప్రతి వ్యక్తి, ప్రతి సంఘము పరిశుద్ధాత్మ అనుభవం చేత నింపబడినదే తిరిగి లోకములోనికి వెళ్ళినప్పుడు ఈ కార్యోద్యమ స్ఫూర్తిని కలిగిన వారమై నీ సమాధాన సువార్తను అనేకులకు ప్రకటించడానికి బలమైన సాధనాలుగా వాడుకున్నామని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.